తెలంగాణలో లోక్సభ ఎన్నికల వేళ అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య తీవ్రస్థాయిలో విమర్శలు ఆరోపణలు నడుస్తున్నాయి. బీఆర్ఎస్ సర్కార్లో అమలైన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని కాంగ్రెస్ పార్టీ విమర్శలు ఎదుర్కొంటుంది. జనగామ జిల్లా సంజయ్ నగర్లో మోతే బేబీ అనే మహిళ కళ్యాణ లక్ష్మికి అప్లై చేయగా 2024 ఏప్రిల్ 16న ఎంఆర్ఓ చెక్ ఇచ్చారు. 20వ తారీఖు లాస్ట్ డేట్ అన్నారు. 18న బ్యాంకులో వేస్తే చెక్ బౌన్స్ అయింది. మళ్ళీ 24వ తేదీన వేసినా మళ్ళీ బౌన్స్ అయింది. దయచేసి తన కుటుంబానికి తులం బంగారం వద్దు, ఏమొద్దు, ₹1,00,000 ఇవ్వండి అంటూ ఆ మహిళ వేడుకుంటుంది. మాకు చాలా ఇబ్బందులు సార్. మేము పిల్లలు 4 పిల్లలు, నాకు నా భర్త చచ్చిపోయాడు సార్. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాం సారు. కళ్యాణ లక్ష్యం పెట్టుకున్నాం సారు. డబ్బులు కావాలి సారు. మేము ఇంతవరకు చెక్ 2 సార్లు పోతే డబ్బులు వాళ్ళే సార్. అలా మాకు తులం బంగారం ఇస్తా అన్నారు. తులం బంగారం లేదు. చెక్కు పోతే డబ్బులు వాళ్ళేది అంటున్నారు. మేము ఇప్పుడు అప్పుల పాలు ఉన్నాం. చిన్న పిల్లలు, తండ్రి చచ్చిపోయిన ఇల్లు ఎట్లుంటుంది సార్. మాకు చాలా ఇబ్బంది ఉన్నది సారు. నేను పిల్లలను చదువుకుంటే కష్టం ఉంది. ఇప్పుడు ఫ్రెండ్ అయిన ఇల్లు ఎట్లుంటుంది సార్. మస్తు ఇబ్బంది పడుతున్నాం సార్. మాకు సాయం చేయండి సార్. మా మమ్మీ వాళ్ళు కష్టపడి మ్యారేజ్ చేసిళ్ళు, కళ్యాణ లక్ష్యం అప్లై చేసిళ్ళు. కళ్యాణ లక్ష్యం చెక్ వచ్చింది. చెక్ తీసుకొని బ్యాంకులో వేస్తే బోన్స్ అయింది. కొంచెం అప్పుల పాలయ్యి మ్యారేజ్ చేసిళ్ళు. ఇంతవరకు రాలేదు. తులం బంగారం ఇస్తా అన్నాడు, ₹1,00,000 చెక్ ఇస్తా అన్నాడు. ఇంతవరకు ఇది రాలే. ఎలా మా అప్పులు ఎట్లా తీరాలి? ఈ చెక్ గురించి ఎన్నో ఆశలు ఉన్నాయి. ఈ చెక్ వచ్చేటట్టు చూడండి.